ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు, వెటకారంగా అడగకూడదు. ఏది అడిగినా పద్ధతిగా అడగండి. రే, నేను అడుగుతున్నాను కదా, నువ్వు కామ్గా ఉండు. పాప విశాలాక్షి, వినిపిస్తుంది తిలోత్తమా. మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తుంది అత్తయ్య. ఆ ధైర్యం నాకు ఉంటే ఎంత బాగున్నావు. నువ్వు ఆగు. చిన్నపిల్ల మైకంలో నన్నలా పిలిస్తే పిలిచిందిలే. నువ్వు చెప్పు విశాలాక్షి, ఇంతకీ నువ్వెవరు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. నాన్న విశాల్, ఒకే ఒక్క నిమిషం. నువ్వు చెప్పు విశాలాక్షి, నేను అడిగే ప్రశ్నలకే కాకుండా నా ఉద్దేశం ఏంటో గ్రహించి అన్నింటికీ చక్కచక్క సమాధానం చెప్పు. మీరనుకున్నట్టు నేను గారడీ చేసేదాన్ని కాను. మరి నాగయ్య, త్వరగా కానీ దిక్కులు చూడకు. కైలాసగిరిలో తాండవం చేసి పరమేశ్వరుని విశాలాక్షి. అమ్మ విశాలాక్షి, అమ్మా 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 విశాలాక్షి విశాలాక్షి విశాలాక్షి. నాగయ్య, ఎందుకు ఇలా చేసావు? విశాలాక్షి స్పృహ కోల్పోయింది, చూసావా? చంటిపిల్లకి సామరని సోమటేసేసింది. నేను చెప్పకనే చెప్పాను, అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేస్తారని. కంగారు పడకండి, విశాలాక్షి స్పృహ కోల్పోయింది. ఆమె మనసు కైలాసనాథుణ్ణి చేరి ఊసులాడి వస్తోంది. అరగడియ పాటు తను కళ్ళు తెరవదు. ఏం కాదు కదా స్వామి. చింతించాల్సిన పని ఏమీ లేదు నయని. నయని, ఈ నిప్పులు సాంబ్రాణి అన్నీ తీసేయండి. ఎక్కడి నుంచి దాపరించిందో ఈ పాము? అరే, గారడీ పిల్లని స్ప్రో కోల్పోయేలా చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.